విశాఖలో మౌనిక కేసు వెలుగులోకి వచ్చి సరిగ్గా వారం రోజులైంది. ఈరోజు చూసుకుంటే వారి ఇంట్లో కన్నీటి సముద్రంగా ఉన్న పరిస్థితి. కేవలం వారి తల్లిదండ్రులు మాత్రమే కాకుండా ఈరోజు సంజీవయ్య నగర్ అలాగే విశాఖలోని వేరు ప్రాంతాల్లో కూడా ప్రజలు చాలా బాధపడుతున్న పరిస్థితి. ఈ దశలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మౌనిక తండ్రి వేణుగోపాల్తో పాటు ఇతరులు కూడా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. సరే చూడండి, అంటే నేను ఇట్లా అడగడం కూడా కొంత బాధాకరంగా ఉంది. సరిగ్గా ఈ రోజుకి వారం రోజులు అయింది అమ్మాయి మిస్ అయ్యేట్లాగా. ఎలా అనిపిస్తుంది? అంటే ఆ విషయం మీద న్యాయం జరిగినట్టు, శిక్ష నిందితుడికి పడే దిశలో దర్యాప్తు జరుగుతున్నట్టు అనిపిస్తుందా మీకు? లేదు సార్, వాడిని విడిపించే విధంగా అందరూ ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే మా వైపు ఎవరు చూడట్లేదు. ఎందుకంటే మాకు నిందలు వేస్తూ మీడియా ద్వారా నిందలు వేస్తూ ఫస్ట్ వాడి కేసు అని ప్రజలు ఉద్రేకపడకుండా మీడియా ద్వారా వాళ్ళ పెద్దలు, లాయర్లు, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ముందు ప్లాన్ చేసి ఒక రోజంతా మాకు చెప్పకుండా దాచి మరుసటి రోజు మమ్మల్ని పిలిచి ఏదో విధంగా వాళ్ళకి అనుకూలంగా రాయించి మాకు సంతకం పెట్టించారు ఎఫ్ఐఆర్. అలాగే తర్వాత 2 పేపర్లు వైట్ పేపర్ మీద అడ్రస్లు వెనకాల రాసి అడ్రస్ ఎదురుకుండా మా 4 సంతకాలు పెట్టించారు. అయ్యా మాకు మాది జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయవలసిందిగా జడ్జి గారికి మొత్తం సీఎం గోపాల్ గారు చూడండి, మీకు ఈ దర్యాప్తు ఎట్లా అనిపిస్తుంది? అలాగే ఒక్కడే ఆన్లైన్లో కత్తి నైఫ్ తెప్పించి ఒక్కడే చేస్తాడు అని మీరు అనుకుంటున్నారా? బాబు ఒక్కడి కాదు, ఇది ముందే పథకం ప్రకారం ప్లాన్లు పెద్ద వాళ్ళందరూ ఇందులో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ఐడియల్ ప్రకారం వీడు చేశాడు. ఎప్పటి నుంచి ఇప్పుడు నుంచి కాదు, 5 నెలల 6 నుంచి జరుగుతుంది ఇది. ఎందుకంటే ఎక్కడెక్కడ అమ్మాయికి అరెస్ట్ చేసి ఉంటాడు చాలా వరకు. ఆ అమ్మాయి ఏ విషయంలో ఉండదు. ఎందుకంటే ఆ అమ్మాయి అలా వాడిని లవ్ చేయడం అయితే ఎప్పుడో చేసుకుంటుంది. ఎందుకంటే వాడికి పెళ్ళి అవ్వకముందే వాడిని చేసుకున్నది. అలాంటివి అన్నీ ఉత్తినే. అలాగే మా అమ్మాయి సంబంధానికి ఎందుకు కూర్చుంటుంది? నేను అడిగాను ఎప్పుడు అలాంటి లేవు డాడీ, అలాగే సంబంధం కూర్చున్న అమ్మాయి చదువుకున్న అమ్మాయి, ఉద్యోగం చేస్తున్న అమ్మాయి, అలాంటి అమ్మాయిని చంపేశాడు. ఎందుకంటే బతుకు లేకుండా చేశాడు. మాకు బతుకు లేదు, మా పాప వాళ్ళు మా బాబు చదువుకొని ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించారు. అలాంటి పిల్లల్ని ఆడపిల్లల్ని ఎవరు చంపుతాడు? ఎందుకు చంపాలి? ప్రజలంతా నాకు దయచేసి సహకరించండి, పెద్దలు అందరూ సహకరించండి. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, అనిత గారు, మా పాప చనిపోయింది, మాకు ఏంటి కష్టాలు, చాలా కష్టపడి ఎంతో మంచి మార్కులు తెచ్చుకొని కష్టపడి చదివింది. చంపుకొని నాది చిన్నప్పటి నుంచి పెంచుకున్నాను. నా తల్లికి పెళ్లి చేద్దామని ఇది అనుకున్నాను. పిల్ల పాపలు సంతోషుకుంటే నాకు తలకూర కట్టవలసింది నేను కట్టవలసి వచ్చింది. ఇప్పుడు మాకేంటి మా ఇంటి అందరూ ఇంట్లోనే ఉంటున్నాం, బయటికి వెళ్తే సిగ్గు. ఎందుకంటే మమ్మల్ని ముద్దాయిలు చేశారు, వాడినేమో హ్యాపీగా ఉంచారు. వాడిని ఇడిపించడానికి ప్రయత్నిస్తారు. దయచేసి అటువంటి చట్టరీతి న్యాయం చేయండి. మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టి దయచేసి మాకు న్యాయం చేసే వరకు మేము ఇదే విధంగా ఎక్కడికి అంత దూరం వెళ్తాం. దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా ప్రతినిధుల్ని, ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని, అధికారులని ప్రార్థిస్తున్నాం. దయచేసి మాకు అందరూ సహాయం చేయవలసింది. వేణుగోపాల్ గారు, ఈ అమ్మాయి ఐడి కార్డు, అంటే వాడు ఐడి కార్డు, రవీంద్ర ఐడి కార్డు ఉంచేశారు, అందు గురించి గొడవ వచ్చిందంటే అట్లాంటి విషయం మీ దృష్టికి ఏమైనా వచ్చింది? అయ్యా, వాడు సేవ అవనందుకు ఎన్నో చెప్తారమ్మా. మా ఇంట్లో మాత్రం మా పాప ఐడియల్ కార్డు తేడం కానీ, మా పాప అటువంటి విషయాలు కానీ, ఎవరితో మాట్లాడడం కానీ, వీధిలో ఎవడు రావడం కానీ, వాడి ముఖం ఇప్పుడు వచ్చి వాడి ఇల్లు నాకు చూపించలేదు. ఎంక్వైరీ అన్నారు, వాడి వెనకాల తీసుకెళ్ళలేదు. మధ్యలో నాకు ఆఫ్ చేస్తారు పోలీసు అధికారికి ఫోన్ చేశారు. కానిస్టేబుల్ నన్ను తీసుకెళ్ళి వాడి వెనకాల వాడి ఇంటికి మా పాప 7th పీసులు తీసుకురానందుకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. నాకు మధ్యలో ఆపేసి మాస్కులు కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఎవరో అధికారి కానిస్టేబుల్ ఫోన్ చేసి వాడిని వెనక్కి తీసుకొచ్చని చెప్పారు. వెనక్కి తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చి వాడి ఇల్లు తెలియదు. అలాగే అలాంటప్పుడు నేను ఎఫ్ఐఆర్ ఎలా రాస్తాను? నాకు అది ఎదుర్కొంటే నైబర్స్ని ఎంక్వైరీ చేయగా నువ్వు ఇలాగ డేటా అని చెప్పారు, డేటింగ్ ద్వారా అని చెప్పారు. అలా చెప్పడానికి నేను ఎలాగ వాళ్ళ ఇంటికే తెలియదు, వాడి వాకలు తెలియదు. దాంతో మా అమ్మాయి వచ్చిందని చెప్పాడు. వచ్చిందన్నప్పుడు అది సీసీ కెమెరా నుంచి అది ఫుటేజ్ చూపించమనండి. మా అమ్మాయి దానికి సెల్ సిమ్ అన్ని తీస్తాడు. ఎందుకంటే అందులో వాడి నేరం ఉంది కాబట్టి వాడు ఇప్పుడు వచ్చి బయట పెట్టలేదు. అవన్నీ మాఫీ చేయడం కోసం ఇదంతా పక్కన ఉన్న వెనకతల చాలా దగ్గరుండి ఇదంతా గేమ్ ఆడిస్తున్నారు. ఎందుకంటే అందులో ఏంటంటే చాలా లొసుకులు ఉన్నాయి. దయచేసి వాళ్ళందరూ బయటికి రావాల్సిందిగా, వాళ్ళందరికీ కఠిన శిక్ష చట్టరీత్యా తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. అలాగే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి దయచేసి పూర్తి న్యాయం చేయవలసింది, చట్టరీత్యా న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇది వేణుగోపాల్. ఎవరైతే మౌనిక తండ్రి ఆవేదన ఈ రకంగా ఉంది. ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. అన్నిటికంటే మించి నిందితుడు రవీంద్ర చెప్పిన మాటలనే ఇటు పోలీసులు కావచ్చు, ఇతర వ్యవస్థలు నమ్మే రీతిని చేస్తున్నాయి. ఖచ్చితంగా తన కుమార్తె అమాయకురాలు, అన్నిటికంటే మించి
విషయంలో ఒక పథకం ప్రకారం రవీంద్ర వ్యవహరించారు. అయితే రవీంద్ర చెప్పిన మాటలనే పోలీసులు ఈరోజు విశ్వసించడం సరికాదు, వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని కూడా మౌనిక తండ్రి వేణుగోపాల్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.